ఏంది హెన్రీస్ క్లాస్ అన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు వదిలేస్తున్నారా? అవునా? నిజమా? మాట్లాడుకుందాం దీని గురించి. దాని తర్వాత ఐపీఎల్లో రిటెన్షన్ లాస్ట్ డేట్ ఎప్పుడో దీని గురించి కూడా మాట్లాడుకొని దాని తర్వాత వచ్చేసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చేసుకుందాం. ఓకేనా? అలానే వచ్చేసి రైజింగ్ స్టార్ టోర్నమెంట్ అయితే జరగబోతుంది. అందులో ఒకటి వచ్చేసి క్రేజీ అనిపించింది. నాకేం తెలుసా, అది చెప్తా వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ వీడియోని ఇప్పటిదాకా మీరు కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. Hey guys, what's up? Welcome to VIP's Official. So finally I'm back guys. సో వచ్చేసాను. సో ఇక్కడ నుంచి క్రేజీ వీడియోస్ మీ ముందర అయితే డైలీగా అయితే వస్తాను. కానీ దానికన్నా ముందు 2 days గ్యాప్ వచ్చినందుకు ఐఎమ్ సో సారీ గైస్. ఈ 2 రోజులు అయితే గ్యాప్ అయితే వచ్చేసింది. సో యాక్చువల్లీ నేను ఊరు నుంచి రావడమే కొంచెం లేట్ అయిపోయింది. అందులోనూ మన సుకృతి కూడా కొంచెం వర్క్స్ ఉండడంతో అతను కూడా చేయలేకపోయినాడు. సో అతను ఇప్పటిదాకా వీడియో చేసినందుకు అతనికి థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సపోర్ట్ చేసినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. హెన్రీస్ క్లాస్ అని వదిలేస్తున్నారని టాక్స్ వస్తుంది కదా, నిజమేనా అంటే చెప్పలేం గైస్. ఎందుకు వదిలేస్తున్నారా అంటే వదిలే అవకాశం ఉంది. అది ఎందుకు వదిలేస్తున్నారా అంటే అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇంకా దాని తర్వాత డొమెస్టిక్ క్రికెట్స్ ఆడినాడు, కానీ ఎస్ఐ T20 కానీ అదన్నీ ఆడినాడు, కానీ మరీ అంత గొప్పగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి రన్స్ రాలే. సో దానికి ఏమైనా రిలీజ్ చెయ్యొచ్చు. అండ్ అలానే వచ్చేసి ఇతని ప్రైజ్ వాల్యూని వచ్చేసి 23 crores. అతన్ని రిలీజ్ చేసి మళ్ళీ తక్కువ అమౌంట్కి వచ్చేసి అతన్ని బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. సో మరి చూద్దాం గైస్ ఏమవుతుంది ఏందో. సో రిలీజ్ చేస్తారని స్నేహితులు అనుకుంటున్నా, చేస్తే కూడా మంచిదే, ఎందుకంటే అమౌంట్ మిగులుతుంది కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి కూడా తీసుకొని కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. ఇంకా ఇతన్ని వదిలితే మాత్రం ముంబై షమీని అండ్ ఇషాన్ కిషన్ వదలడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇది కూడా టాక్స్ వస్తా అనేది మొహమ్మద్ షమీని వదిలేస్తారు, ఇషాన్ కిషన్ వదిలేస్తారని. కానీ వాళ్ళని వదలడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు మంచి పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి. సో అది గైస్ మొత్తానికి ఎస్ఆర్హెచ్ హెన్రీస్ క్లాస్ అని వదిలేస్తున్నారా లేదా అనేసి అయితే ఇది వస్తున్న అప్డేట్ ఇప్పుడు, అంటే ప్రెసెంట్ వచ్చిన అప్డేట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ లాస్ట్ రిటెన్షన్ డేట్ వచ్చేసి 15th November. మనందరూ తెలిసిందే 15th November అయితే అవుతుంది. ఇప్పుడు ఈ డేట్ లోపు వచ్చేసి అందరు వచ్చేసి రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ అండ్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ వచ్చేసి PCCIకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మొత్తానికి అయితే గైస్ ఇది ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ మంత్లో వచ్చేసి రైజింగ్ స్టార్ అని ఒక టోర్నమెంట్ అయితే జరగబోతుంది. ఇందులో వచ్చేసి మన ఇండియా టీం కూడా ఆడుతుంది. ఇండియన్ టీమ్ స్క్వాడ్ అయితే BCCI వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. స్క్వాడ్ మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. స్క్వాడ్లో నాకంటూ స్పెషల్గా అనిపించింది ఏం తెలుసా, రీసెంట్లీ స్టార్ మన తక్కువ ఏజ్లోనే విధ్వంసం సృష్టించినటువంటి మన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని అయితే స్క్వాడ్లో అయితే తీసుకున్నారు. అలానే వచ్చేసి పంజాబ్ టీంలో మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి ప్రియాంష్ ఐరాన్ కూడా స్క్వాడ్లో తీసుకున్నారు. ఇంకా దాని తర్వాత కెప్టెన్ వచ్చేసి జితేష్ శర్మ అనేది చేశారు. సో ఇంకా వేరే వాళ్ళంతా వచ్చేసి ఎక్స్పెక్టెడే. సో స్క్వాడ్ ఇక్కడ పెట్టేస్తాను చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీని ఇక్కడ తీసుకోవడం అంటే నాకంటూ చాలా సర్ప్రైజింగ్ అండ్ చాలా క్రేజీ కూడా అనిపించింది, మంచిగా అనిపించింది. అతను వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంకా ఆడాలి, అతి త్వరలోనే ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్ లో రావాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బెస్ట్ ఆఫ్ లక్ టు వైభవ్ సూర్యవంశీ అండ్ కంగ్రాచులేషన్స్ టు వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th మ్యాచ్ ప్రివ్యూ చేసుకుందామా? లెట్స్ గో గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందిరా అంటే కరారా ఓవల్ అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి హై స్కోరింగ్ అంటే ఇక్కడ వచ్చేసి స్కోర్ రికార్డ్ ఏందిరా అంటే ఈ గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోర్ 156 అండ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 161. పెద్దగా స్కోర్ లేదు కదా. సో హై స్కోరింగ్ గ్రౌండ్ ఇది కూడా కాదు. సో తక్కువ స్కోర్సే ఉంటాయి. సో చూద్దాం మరి ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏందో ఇండియా. అండ్ ఇంకా అలానే వచ్చేసి వాన పడుతుందా అంటే మన గాలి గంగాధర్ గారు చెప్పేస్తారు. చెప్పండి అండి. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీద మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు, వర్షం రాదు. అవకాశం ఉందంట, పడే అవకాశం ఉందంట ఇక్కడ వాన. చూద్దాం మరి ఏమైతుంది ఏందో. వాన పడకుండే మంచిదబ్బా. సో లాస్ట్ మ్యాచ్ లో మంచి పర్ఫామ్ చేసినారు మన వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నాడైతే ప్లేయింగ్ 11 లో ఎలా ఉంటుందా, ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే ఏం జరగదు గైస్. అలానే అదే ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. ఏం చెయ్యకూడదు కూడా. చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే చేసినారు కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసినారు కాబట్టి ఎవరిని రిలీజ్ చేయకుంటేనే మంచిది అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. అండ్ అలానే వచ్చేసి కుల్దీప్ యాదవ్ వచ్చేసి ఇండియాకి అయితే పంపించేశారు. అది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
ఇండియా అంటే రెడ్ బాల్ మ్యాచ్ అది జరుగుతుంది కదా ఇండియా ఏ టీంలో, దానికైతే పంపించేశారు. సో గది గెస్ మొత్తానికి క్రికెట్ జగత్లో ఉన్న అప్డేట్స్. సో ఇంకా మ్యాచ్ వచ్చేసి ఎవరు గెలుస్తారా అంటే లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేశారు కదా. అండ్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడడం మర్చిపోయినా. అవును గైస్, ఆస్ట్రేలియాలో వచ్చేసి ట్రావిస్ హెడ్ అయితే అవైలబుల్గా అయితే ఉండట్లేదు. యాషెస్ లీగ్ అయితే అతనైతే వెళ్ళిపోతున్నాడు. అంటే యాషెస్ మ్యాచెస్ వచ్చేసి జరుగుతుంది కదా, దానికి ప్రిపరేషన్గా అతను వెళ్ళిపోతున్నాడు. అతనైతే ఉండట్లేదు. అతని ప్లేస్లో ఎవరు ఓపెన్ చేయొచ్చురా అంటే చూద్దాం ఏమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్వెల్ వచ్చేసి టీంలోకి అయితే వస్తారు. సో మ్యాక్స్వెల్ టీంలోకి వచ్చేస్తాడు. అండ్ అలానే వచ్చేసి అడమ్ జాంపా వచ్చేసి టీంలోకి వచ్చేస్తారు. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఈ థర్డ్ మ్యాచ్ నుంచి అయితే ఫోర్త్ మ్యాచ్ నుంచి అయితే జాయిన్ కానున్నారు. సో వీళ్ళు జాయిన్ అయితే మాత్రం స్పిన్ అయితే కొంచెం మంచిగా అయిపోద్ది బౌలింగ్ది. స్పిన్ అంటే స్పిన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది క్రేజీగా అయిపోద్ది. ఎందుకంటే అక్కడ మ్యాక్స్వెల్ కానీ అన్ని కూడా కొంచెం టఫ్ అవుతుంది. మ్యాక్స్వెల్ వచ్చిందంటే కొంచెం టఫే, ఎందుకంటే అతను ఎలాంటి ప్లేయరో తెలిసిందే మనందరికీ. చూద్దాం మరి టీమిండియా ఏం చేస్తుంది అండ్ ఆస్ట్రేలియా ఏం చేస్తుందో. సో ప్రతి ఒక్కరు మ్యాచ్ చూడండి. అండ్ మ్యాచ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో మీరు రాయని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దట్స్ ఇట్ గైడ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి అప్డేట్స్ తోటి మీ ముందరైతే వస్తుంటాను. అండ్ అలానే వచ్చేసి సినిమా అప్డేట్స్ 8:30 లేదా 9 o'clock అయితే వచ్చేస్తాయి. చూసేయండి, అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. సో వీడియోలో అనేది ఖచ్చితంగా కమెంట్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కలుసుకుందాం మరి కొత్త వీడియోతో. ఎప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ రిజ్వాన్. థ్యాంక్ యూ.